బావా నువ్వు నాకు 500 ఇవ్వాలి కదా, ఇవ్వవా? నీకు 500 ఇవ్వాలా? నేను ఎప్పుడు తీసుకున్నాను? ఎందుకు అంత కోప్పడుతున్నావు? ఒక్క నిమిషం ఉండు, నేను క్లారిటీగా చెప్తాను. చెప్పు. నువ్వు నాకు 10,000 ఇచ్చావు. నేను ఎప్పుడు ఇచ్చినాను? అనుకోని ఒక నిమిషం, నీ సొమ్ము ఏమైనా పోతుందా? సరే అనుకున్నాను. నేను అంతా ఒకసారిగా తిరిగి లేను కదా, కాబట్టి 10 నెలలు 5,500 ఇచ్చాను. ఎంత అయింది? 10 నెలలు అంటే 500, 5,000 అవుతుంది. తర్వాత నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది. తర్వాత 9 నెలలు 600 లెక్కన ఇచ్చాను. ఎంత అయింది? 600 ఇంటూ 500, 5,400. రెండు యాడ్ చెయ్యి. 10,400. మరి నేను నీకు ఇవ్వాల్సింది ఎంత? 10,000. మరి నీకు ఎంత ఇచ్చాను? 10,400. మరి నా 400 నాకు ఇయ్యి. మరి ఇందాక 500 అన్నావు, 400 కదా. సరే ఇప్పుడు 400 ఇవ్వాలి కదా, ఏదో 100 రూపాయలు ఆడి. క్లారిటీగా ఉంటే ఇస్తారు ఎవడైనా. నువ్వు నేరుగా వచ్చి 500 అంటే ఆడి నుంచి ఇచ్చేది నేను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ వారం ఖర్చులకు డబ్బులు వచ్చేసింది.